జై భీమ్. గాఫూర్ గారు వాడు చాలా అద్భుతంగా మాట్లాడారు. అంత మాటలు నాకు రాదు, కానీ మనసులో ఉన్న మాటలు మాట్లాడతారు. నాకు ఈ రోజు కాదు, చాలా చాలా జై భీమ్. గాఫూర్ గారు వాడు చాలా అద్భుతంగా మాట్లాడారు. అంత మాటలు నాకు రాదు, కానీ మనసులో ఉన్న మాటలు మాట్లాడతారు. నాకు ఈ రోజు కాదు, చాలా చాలా నాటకం చేస్తున్నప్పుడు వీధి నాటకం మూలంగా ఇదే చేస్తూ వచ్చి నేనే ఇప్పుడు కొత్తగా సమాజాచి కార్యక్రమంలో ఇక్కడ కళాకారంగా చూస్తుంటే ఇలాగే 18-20 ఏళ్ళు ఉన్నప్పుడు పల్లెపల్లెకి ఊరూరికి వీధి నాటకాల మూలంగా సమస్యల గురించి ప్రచారం చేసేవారు. మీకు ఎలా వచ్చింది ధైర్యం ఇలా మాట్లాడడానికి అన్నారు. ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి ఎన్నో గురువులు నన్ను పెంచారు కాబట్టి, నన్ను చెక్కారు కాబట్టి ధైర్యం ఉంది. అండ్ ఎవరో అడిగారు, మీరు చాలా నిజాలు మాట్లాడతారు, ఎంత ధైర్యంగా మాట్లాడతారు అన్నాను. నేను చెప్పిన మహాప్రభు అబద్ధం మాట్లాడుతున్నాడు. అబద్ధం మాట్లాడడానికి ధైర్యం ఉండాలి, నిజం కాదు. ఎంత సిగ్గు లేకపోతే అబద్ధాలు మాట్లాడుతున్నారండి. ఈరోజు శ్రామిక ఉత్సవం. ఒకప్పుడు మన సమాజంలో ఒక సామెత ఉండేది, చెమట చుక్కకి ఓటమి లేదు అని. చాలా కావ్యాత్మకంగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితులు ఉంటే శ్రమికులకి బ్రతికే పరిస్థితి లేదు. నేను వీధి నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతరి చికిత్స అని ఒక నాటకం వేసేవాడిని. అందులో అంటే దేవతలు వీళ్ళందరూ పైన ఒక ఔతణం కూటం ఏర్పాటైంది. అక్కడ ఎందుకు కూర్చొని భోజనం చేయాలి అందరూ అంటే, భూమి నుంచి ఒక రోదన, ఒక ఆవేదన, ఒక ఏడుపు వినిపిస్తోంది. నారదుని పిలిపించి, అది ఏంటి చూడవయ్యా, ఎందుకు ఏడుస్తున్నాడు ఆ మనిషి, తినలేకపోతున్నాను అంటే, లేదు సార్, ఏదో బరువు ఆడు గుండె మీద ఉంది అందుకే ఏడుస్తున్నాడు. అయితే మంచి డాక్టర్కి చూపించాలి కదా అంటే, నారదుడు వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని డాక్టర్లని, వైద్యులను తీసుకొని ఎంత చికిత్స చేసినా ఆ రోదన ఆగలేదు. అప్పుడు దేవతలకు ఒకడు వైద్యుడు ఉంటాడు, ధన్వంతరి అని, వాడిని పంపిస్తారు. ఆడు వచ్చి భూతద్దంతో చూసి, స్వామి ఇది ఆ కార్మికుడు, ఆ రైతుడు, వీడి గుండె మీద ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు కూర్చున్నాయి, ఆ బరువుని మోయలేక ఏడుస్తున్నాడు, దాన్ని తొలగించాలి అన్నారు. అది ఈరోజు జరుగుతున్నది. ఇలాంటి ఒక పరిస్థితిలో మనకి CITU లాంటిది ఒక నమ్మకం, ఒక హోప్. ఒక కోఆపరేటివ్ సిస్టమ్స్లు కానీ, సొసైటీలు కానీ, ఎక్కడున్న కార్మికుల కోసం, శ్రమికుల కోసం గొంతెత్తుతూ పోరాడుతున్నారు కదా, వీళ్ళొక రాజకీయ పక్షం కాదు, కార్మికుల వైపు ఉన్న ఒక. అందుకే ఇలాంటి వేదికకి నన్ను రమ్మంటే అది నాకు ఇచ్చిన గౌరవం అనుకుంటా. ఆ గౌరవంతోనే వచ్చాను. జనాలకి చిన్న చిన్న కథలతో చెప్పాలి. మొన్న ఇది ఎక్కడ చూసినా ఎలా జరుగుతోంది ఈ దేశం అనడానికి, ఎలా వీళ్ళు కార్పొరేట్కి అమ్మేస్తున్నారని, అదానీలు, అంబానీలు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మొన్న ఇండిగో వాళ్ళ గోల జరిగింది ఎయిర్పోర్ట్లో. నన్ను 2 రాత్రులు ఎయిర్పోర్ట్లో ఉండాల్సిన పరిస్థితి. ఒకటి నుంచి మ్యాంగ్లూర్ వెళ్ళాలి,
రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఓపికతో ఆ జనాల మధ్య కూర్చున్నాను నేను. 6 గంటలు 7 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ వెళ్ళేసరికి 4 అయ్యింది. జనాలు ఆ తర్వాత రౌడీలు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. ఈరోజు కార్పొరేట్లను అలాగా పెంచారు. మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీలో మొనాపలి ఒక ఇండిగోకి, ఇంకొకరు వదిలేసి మిగతా వాళ్ళు లేరు. వాడేం చేస్తాడు? నా మాట మూవీను అంటాడు. జనాలు మనం ఏమవుతున్నామంటే, మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ఎలా కనిపించిందంటే, ఆడపిల్లలు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఎవరు మనల్ని తంతున్నారని తెలియకుండా తిరుగుతున్నారు ఎయిర్పోర్ట్లో. అది అదానీ ఎయిర్పోర్ట్. ఒకరోజు కూర్చున్నాడు నా దగ్గర కాఫీ తాగుతూ. సార్ పొద్దున్న నుంచి నాకు 12,000 రూపాయలు ఖర్చు అయింది సార్. అదేంటారు? ఒక కాఫీకి 360 రూపీస్ సార్. ఎయిర్పోర్ట్లు మారుతున్నాయి అంటున్నారు, కాదు, చెయ్యి మారుతున్నాయి. మన సొమ్ము కార్పొరేటైజేషన్, ప్రైవేటైజేషన్ అనేది మార్పు కాదది, చెయ్యి మారుతుంది. అంటే ఎలా చూస్తున్నారంటే, ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి మనం వెళ్ళాలి. మేము ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నాం అనుకుంటున్నాం, మనల్ని ఫుట్బాల్ చేసేసారు వాళ్ళు. ఎవరు తంతున్నారో మాకు తెలియదు. అలా తిరుగుతున్నారు ప్రజలు. ఏం చేయాలి? దీనికి గొంతెత్తాలి, పోరాడాలి. అదొకటే దారి, అదొకటే మార్గం. అందుకే ఆయన చెప్పారు, చాలా పెసిమిస్ట్గా ఎవడైనా అంటే సిఐటియు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కానీ, నేను కానీ, చనిపోయే ముందు చావకూడదు. మనం బంధించుతారు మనల్ని. మన ఎవడైనా గొంతేస్తే ఉమర్ ఖాలిద్ నుంచి అందరినీ బంధిస్తారు. నేను వాళ్ళకి ఒకే ఒకటి చెప్పా, నువ్వు ఒక్క పక్షిని పంజరాల్లో పెట్టినా అది పాడేది స్వాతంత్రం కోరుకున్న పాటే, దాన్ని బంధించలేవు. అండ్ నాలాంటి వాడిని నువ్వు ఏం చేయలేవు. ఎందుకంటే ఏమండి, బాగున్నారు కదా ఇండస్ట్రీలో, బాగుంది కదా మీ లైఫ్, మీరేంటి కార్మికుడు కాదు, రైతుడు కాదు, అలా కాదండి. అది నా బాధ్యత. వాళ్ళ గొంతు అవ్వాలి, అవ్వకపోతే ఎలా అది? సో ఈరోజు విశాఖపట్నంలో ఉద్యమాల చాలా అవసరం ఉన్న స్పేస్ ఇవాళ. మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండొచ్చు, ఒకటి. ఎందుకంటే మధ్యాహ్నం ఒక పత్రికా ఇందులో చెప్పాను, అమ్మేవాడు కొనుక్కునేవాడు ఉంటే ఓకే. మన ప్రభుత్వాలు వాళ్ళే అమ్ముకున్నారు ఆల్రెడీ. వాళ్ళు అమ్ముడు పోయారు ఆల్రెడీ. ఇవాళ మీడియా అమ్ముడు పోయింది, ప్రభుత్వాలు అమ్ముడు పోయాయి. ఆయన చెప్తున్నాడు కదా, మనువాదాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని. మొన్న 26న మనకు సంవిధాన దివస్, కాన్స్టిట్యూషన్ డే. 26వ తారీఖు భారతదేశం ధ్వజం ఎగరాలి. ఒకరోజు ముందు భాగధ్వజ ఎగురుస్తున్నాడు మహాప్రభు. చెయ్యిలు వణుకుతున్నాయి ఆయనకి. ఐడియా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 26 ఆదిక్యుడు రావాలనే. మనువాదాన్ని అమలు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి నా మాట ముగిస్తాను. భారతదేశం ఒక సరోవరం అయితే అందులో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు, కనిపించట్లేదు. నేను మీరు ఆ సరోవరం మీదున్న కమల పువ్వు ఉంది కదా, దాంతో పోరాడుతున్నాం, అది బీజేపీ. కానీ పోరాడాల్సింది దాన్ని కాదు, దాన్ని పెంచుతున్నా, దాన్ని సబలీకరణం చేస్తున్న ఆర్ఎస్ఎస్తో పోరాడాలి. వాళ్ళకు కనిపించరు. వాళ్ళు బీజేపీ రూపంలో ఉంటారు, లేదా వేరే పార్టీ పేరులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కొనుక్కుంటారు. వీళ్ళు అమ్ముడు పోయారు. కంటికి కనిపించే ప్రభుత్వాలు వెనకంతా ఇళ్లే ఉన్నారు ఆర్ఎస్ఎస్. దాన్ని వేరు సహితం మనం తీయాలి. దానికి మనం నిరంతరంగా మాట్లాడుతూ ఉండాలి. నిరంతరం నేను ఉన్నప్పుడే గెలవాలని లేదు. ఎందుకంటే వచ్చే తరాలు తప్పు చేసిన వాడిని క్షమించొచ్చో కానీ మౌనంగా ఉన్నవాడిని క్షమించదు. నేను మౌనంగా ఉండను. ఏదో చెప్తారు కదా, ఫ్లో బాగుంది దీంతో వెళ్ళిపోవచ్చు అనుకుంటే వెళ్ళిపోను. నేను ఒక ప్రవాహంతో వెళ్ళిపోవడానికి చచ్చిపోయిన చేపలు చాలు.
ఎదురీత ఇవ్వడానికి వేయడానికి జీవంతమున్న చేప అవ్వాలి. సిఐటి వంటి ఇలాంటి మహాసభలు, మీ చైతన్యం, ఈ శ్రామిక ఉత్సవాల సాంస్కృతిక రాయభారులుగా మీరు బయలుదేరుతున్నారు. ఇప్పుడు కూడా ఒక పుస్తకం ఎవరో నాకు ఇచ్చారు, దాన్ని చదువుతున్నాను. ఇలా ఒక కళాకారుడుగా, ఒక ఆర్టిస్ట్గా నేను సాంస్కృతికంగానే పోరాడతాను. అక్కడ కూడా నా రాజకీయం ఉంటుంది. సిఐటియు ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.